ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి ఒక ఉదయకాల సమయమున దేవుడు మనకు ఇచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు దేవాతి దేవుడికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయమును, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అనగా దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము ఈ యొక్క ఉదయకాల సమయమును దేవుడు తన చిత్తానుసారముగా మార్చుకున్నట్లు మనం ప్రార్థించువారముగా ఉన్నాం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దిన దేవుని వాగ్దానము. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 1వ వచనము. మరి ఒకసారి చదువుతున్నాను. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మన ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి వినాలనంటే మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రార్థనలు నానా రకములుగా ఉన్న ఆత్మీయున్న దేవుడు ఒకటే రూపముగా మనకు ఉన్నట్టుగా దేవుడి యొక్క ప్రార్థనలు కూడా మనకు ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, కృతజ్ఞత ప్రార్థన ఉంటుంది. కృతజ్ఞతతో కూడిన ప్రార్థనలో ఇంకా నానా విధాలుగా ఉంటూ ఉన్నాయి. అనగా ప్రజలందరికీ కనబడే కృతజ్ఞత వేరుగా ఉంటుంది, ఇతరులకు కనబడే కృతజ్ఞత వేరుగా ఉంటుంది, వ్యక్తిగతంగా చెల్లించే కృతజ్ఞత కూడా వేరుగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు వేరుగా ఉంటాయి, తర్వాత మన వ్యక్తిగత ప్రార్థనలు వేరుగా ఉంటాయి. ప్రతిదీ కూడా వేరువేరుగా ఉంటూ ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా నా మొర ఆలకింపుము. మన మొరను దేవుడు ఆలకించాలంటే మనము దేవుడి ఎదుట ఏ విధంగా ఉండి మొర పెట్టాలనేది హన్నా గారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హన్నా గారు చాలా స్పష్టంగా సమూయేలు కొరకు ప్రార్థించారు. ఏ విధంగా ప్రార్థించారంటే సేవకులే అక్కడ అవకైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు అపహసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున మనము ప్రార్థిస్తే, మనం ప్రార్థించాలన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు ఇతరులు చూస్తున్నారు, ఇతరులు మమ్మల్ని నిందిస్తారు, ఇతరులు అవమానపరుస్తారు అని చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు చూస్తున్నాడా లేదా అనే సత్యాన్ని మర్చిపోతున్నాం. దేవుని ప్రియులారా, తర్వాత ఇక్కడ చూస్తుంటే నా ప్రార్థనకు చెవియొగ్గుము. మొర వినడం, మొర అనగా మనము లేచి దేవుడి తట్టు తిరిగి అంగలారుస్తూ మొరపెట్టడం. అది ఎంతగానో, అనగా మన యొక్క హృదయ వేదనను బట్టి మనం ప్రార్థించడం, దాన్ని అంటే మన యొక్క అంతరేంద్రియముల నుండి వచ్చేదాన్ని మొరగా దేవుడు పరిగణిస్తూ ఉంటారు. తర్వాత ప్రార్థన, మన యొక్క ప్రార్థన మన యొక్క హృదయంలో నుంచే వస్తుంది. బ్రదర్, ఇట్లా అనకండి మీరు అని అనుకుంటుండొచ్చు. కానీ ప్రార్థన అనేది ఏదో మనం చేస్తున్నాం కదా అలవాటుగా అన్నట్టు కాదు. దేవుని ప్రియులారా, ప్రార్థనలో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నామమున మనం అడిగినప్పుడు తప్పకుండా దానిని పొందుకుంటాము. ఆ ప్రార్థనలో మనం పొందుకున్న దానిని ఫలవంతంగా దేవుడు జరిగిస్తాడనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృప, కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారిమైన దేవా, ఈ యొక్క ఘనమైన శ్రేష్టమైన నిత్యనామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నా ప్రార్థన, నా యొక్క మొర మీరు అంగీకరించి నాయన నీవే కృప చూపించి సహాయపడమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా తండ్రి, నాయన ఆర్థికంగా నాయన నలిగిపోతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, ఈ దినం బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని కూడా పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క నమ్మదగిన హస్తములకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం. వృద్ధుల నుండి అయ్యా తండ్రి నాయన చంటి బిడ్డల వరకు అయ్యా తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరచుకునండి. ప్రభా అయ్యా తండ్రి, కావలసిన కృపను, క్షేమమును అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో అయ్యా తండ్రి మాకు తెలిసిన వారు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలు. వారిని కూడా, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యం చేత, సంపూర్ణమైన నీ యొక్క కృపల చేత భద్రపరిచి దీవించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరచును గాక.